ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో నన్ను కాపాడండి. కాపాడండి. వాడు నా ఇంట పడుతున్నాడు రాజా. ఎక్కడికి పారిపోతావే? రాయే రావే రా. రే ఎవడరా నువ్వు? ఊరికే నా అనుష్క వెంట పడుతున్నావు? బతకాలని లేదా? పెద్ద పోటుగాడు మరి. ఇది నీ అనుష్క కాదురా, నా లవ్వు. అయ్యో నేనేం నిన్ను లవ్ చేయలేదు. నేను ఇద్దరినే లవ్ చేస్తున్నాను. ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? పెద్దమ్మా విన్నావా? అనుష్క ఏమందా విన్నావా? ఏంటే వీడిని లవ్ చేస్తున్నావా? అసలేముంది వీడి దగ్గర? భలే అడిగారండి. నాకు తెలీదు. బయటేసినప్పటి నుంచి ఇలా పొట్టిగా ఉండేవాడే నాకు లవ్వర్ అవ్వాలని, నాకు మొగుడు కావాలని, నా పిల్లలకు డాడీ అవ్వాలని ఆశపడ్డాను. షోబ్బా ఈ పొట్టివాడు ఇన్నాళ్లకు నాకు దొరికాడు. నాతో కూడా సేమ్ డైలాగ్ చెప్పావు కదే. రే విన్నావా? వీడితో కూడా అవే డైలాగులు చెప్పిందట. అదొద్దురా మనకి. నాకు కావాలి. అప్పుడు నేనేమైపోవాలి? ఏమన్నా అయిపో. ఇదిగో గిరి, ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పిల్లలు డాడీ అని పిలవాలంటే నిన్నే పిలవాలి, లేదంటే చస్తాను. వద్దు వద్దు, నువ్వు ఇలా డెసిషన్స్ తీసుకోవద్దు. నీ పిల్లలతో డాడీ అని నేనే పిలిపించుకుంటా. నేనే వాళ్ళకి డాడీని అవుతా. అప్పుడు నేనేమైపోతాను? అంకుల్ అవుతారా వెధవ? అంకులా? ఇంటి పైన పెంకిలేం కాదు. ఏమే నన్ను లవ్ చేస్తున్నాను చెప్పి నా దగ్గర ఏటీఎం కార్డులు తీసుకొని, క్రెడిట్ కార్డులు తీసుకొని, నా బైక్ తీసుకొని, నా కారు తీసుకొని, చెంటు పిల్లడు పప్పర్మెంట్ సప్పరిచ్చినట్టు నన్ను సప్పరిచ్చేసి ఇప్పుడు వీడిని తగులుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? రేయ్ ఏం చేస్తావరా? ఏం చేస్తావు? రే సంపేస్తా, పొడిసేస్తా, రే నిన్ను నరికేస్తా. రేయ్, రేయ్. రేయ్, ఆగరా. దాన్ని చంపాలనుకుంటే బయటికి తీసుకెళ్లి చంపు. ఈ దిక్కుమాల సంతి ఇక్కడ పెట్టకో. పెద్దమ్మా, వాడు నా డార్లింగ్ చంపేస్తానంటుంటే తప్పని చెప్పాల్సింది పోయి బయటికి తీసుకెళ్ళి చంపమంటావేంటే? బుద్ధుందా నీకు అసలు? రేయ్ తను నన్ను ప్రేమిస్తుంది అన్నందుకే కదా నువ్వు చంపాలనుకుంటున్నావు. ఇప్పుడే ఇక్కడే తన మెడలో కట్టేస్తా తాళి. అప్పుడు తను నా భార్య అవుతుంది. అప్పుడెలా చంపుతావో నేను చూస్తా. అనుష్క చెప్పు. అనుష్క నువ్వు ఓకే ఏంటి? నీ మెళ్ళో తాళి కట్టేస్తా. అనుష్క, మా పెద్దమ్మ నయ్యన్న నిన్ను చంపడానికి ఈ వెధవ సయ్యన్న నీ మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నీ మాన ప్రాణాలకు నేను రక్షణగా ఉంటా. హెడ్ డౌన్.
తలొంచమని చెప్తున్నానమ్మా, తలొంచు. నో ఒరే, ఆగు పూజ పూజ అనుష్క, ఇదేంటి రే? ఏంట్రా ఇది? ఈ పూజ వచ్చిందేంటి? హ? కూల్ బేబీ కూల్. ఏమైంది బేబీ? వీడు నన్ను చంపుతా అంటున్నాడు. ఈ గిరి నా మెడలో తాళి కడతానంటున్నాడు. ఎవరికి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి ఇది అనుష్క అనుకుంటున్నారా? ఆట బొమ్మ అనుకుంటున్నారా? నువ్వెందుకు తాళి కట్టాలనుకుంటున్నావు? ఆ, అది వీణ్ణి లవ్ చేస్తుందంట. ఆ, నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? వీణ్ణి శాంతం నాకేసిందంటది. మెయింటెనెన్స్ నాదైతే ఎంజాయ్మెంట్ వాడుతోనా? నేను ఎట్లా ఒప్పుకుంటాను? తను నన్ను లవ్ చేయాలి, నాతోనే ఉండాలి. నో, నేను గిరిని వదిలి ఉండలేను. ఈ పొట్టివాడు లేకుండా బ్రతకలేను. పొట్టి అదే నీ ఫైనల్ డిసిషనా? ఇదే నీ ఫైనల్ డిసిషన్ అయినప్పుడు ఇంతవరకు నాతో ఖర్చు పెట్టింది మొత్తం కక్కో. రేయ్, ఎంత ఖర్చు పెట్టారా చెప్పా? 1,00,000 2 లక్షల? హ? ఎడం చేత్తో ఇసిరేస్తా. అబ్బో, 1 2 కాదు బాసు, 10 లక్షలు దీని ముఖనేసిన. దొంగ ముఖంది. 10 లక్షలు కాదు, నా కోసం నా పొట్టి రాజా 1 కోటి రూపాయలైనా ఎడమ చేత్తో విసిరేస్తాడు. తీసుకెళ్లి చావు. పడేయమను. ఏంట్రా? ఎవడి బాబుగాడి సొమ్ముందని 1 కోటి రూపాయలు నువ్వు ఇవ్వడానికి? కర్పూరం గారు, మీరు ఆగండి. ఇప్పుడేంటి? 10 లక్షలు ఇస్తే నువ్వు అనుష్కను వదిలేస్తావా? 1,00,000 మందేసి తర్వాత దీని మొహం కూడా చూడను. సరే, తను నా ఫ్రెండ్ కాబట్టి ఆ 10 లక్షలేవో నేను ఇస్తాను. రేపొచ్చి పట్టుకుపో. పూజ, అవును అనుష్క, నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మాత్రం చేయలేనా? 10 లక్షల రేపటికల్లా ఎలా వస్తాయమ్మా? రేపు వినాయక చవితి కదా, క్రాంతివాల కాలనీలో విగ్రహం పెడుతున్నాము. అక్కడ ఆటల పోటీలని, కల్చరల్ యాక్టివిటీస్ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ కలెక్షన్ మొత్తం కలిపితే రఫ్గా ఒక 25 లక్షలు ఉండొచ్చు. 25 లక్షల? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.